హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో ట్రేడింగ్లో లాసెస్ని రికవర్ చేయొచ్చా చేయలేమా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. వీడియో అయితే డెఫినెట్లీ ఎండ్ వరకు చూడండి. సో నా ఎక్స్పీరియన్స్లో నేను చూసినవన్నీ ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. అలానే ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో ఈ మధ్య కొంచెం సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు. దాని రీజన్ మీరే. సో ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఒక లెర్నింగ్ పర్పస్ కోసం ఇక్కడ జాయిన్ అవ్వండి. నేను తీసుకున్న ట్రేడ్స్ కానీ ఆ క్యాండిల్ స్టిక్స్ ఆ ప్యాటర్న్స్ కానీ అన్నీ మీకు యూజ్ అవుతాయి అనుకుంటా. ఓకే, సో ఫస్ట్ అసలు మనం లాస్ని రికవర్ చేయొచ్చా చేయలేమా? సో లాస్ని రికవర్ చేయొచ్చా చేయలేమా అనే దాని గురించి డిస్కస్ చేసే ముందు అసలు మనకు లాస్ ఎలా వచ్చిందని మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి. సో ట్రేడింగ్ అనేది బై బర్త్ ఎవరు ట్రేడింగ్లోకి రావాలనుకొని రారు. సో ఈవెన్ మన స్కూల్ డేస్ కానీ మన కాలేజ్ డేస్ కానీ మనం కాలేజ్ అయిన తర్వాత ఒక జాబ్ చేయాలన్నా కానీ దీనికి ఒక ప్రిపరేషన్ అనేది ఉంటుంది. సో మన పేరెంట్స్ మనల్ని ఒక మంచి కాలేజీలో జాయిన్ చేయించడం, మంచి జాబ్ రావాలి, సో దాని గురించే ఫోకస్ చేస్తారు. కానీ నాకు తెలిసి నా కొడుకు కానీ నా కూతురు కానీ ఒక మంచి బెస్ట్ ట్రేడర్ అవ్వాలి, ఒక ఇన్వెస్టర్ అవ్వాలని ఎవరు అనుకొని ఉండరు. సో బై డిఫాల్ట్ మనం అందరం ఒక డిఫాల్ట్గా ఈ ట్రేడింగ్లోకి వచ్చేసి ఆ లాసులు ఫేస్ చేసి ఆ లాసులు రికవర్ చేసినాడు సక్సెస్ఫుల్ ట్రేడర్ అయిపోతాడు. లాసులు రికవర్ చేయలేనివాడు ఏమవుతాడు? సో ట్రేడింగ్ అనేది ఒక గ్యాంబ్లింగ్ అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాం అనమాట. ఓకే, సో దీంట్లో నేను కూడా ఒక పర్సన్నే, హెవీ లాసులు చూసిన ఒక పర్సన్నే. సో వీటన్నిటిని మాట్లాడుకునే ముందు అసలు మనకు లాసులు ఎలా వస్తాయి అనేది మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి. సో మనం లాస్ చూసాము, ఒక 10 lakhs 5 lakhs 2 lakhs. చాలామంది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు మీలో లాస్ చూడనోడు ఎవడే ఉండడు. సో మీరు ఎంత లాస్ చూసారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో అయితే డెఫినెట్లీ ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనం చేసుకోవాల్సిన వర్క్ ఏంటంటే మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి. సో ఈ లాసెస్ అన్నీ నాకు ఎలా వచ్చాయి అనేది మనం కూర్చొని, సో మీరు ఎన్నిసార్లు ట్రేడింగ్లో లైవ్ ట్రేడింగ్ అయిపోయిన తర్వాత నైట్ టైము ఎన్నిసార్లు నిద్రలేని, అంటే ఓవర్ నైట్ నిద్రలేని కాదు, లేట్ స్లీప్స్ చేసి చాలా ఆలోచించి ఎందుకు లాస్ వచ్చింది. సో ఇలాంటి చాలా మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని చాలా స్ట్రగుల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో అదంతా సంథింగ్ డిఫరెంట్. ఓకే, సో లాస్ ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే అసలు మనం ట్రేడింగ్లోకి ఎలా వచ్చాము, సో మనము ట్రేడింగ్లో ఫిట్ అవుతామా అవ్వలేమా అనేది కూడా ఇంకోటి క్వశ్చన్ చేసుకోవాలి. సో అసలు మనం ట్రేడింగ్లోకి ఎలా వచ్చాం? సో బేసిక్గా ట్రేడింగ్లోకి ఎలా వస్తాం ఫ్రెండ్స్? సో మన ఫ్రెండ్స్ ఎవరైనా ఇంతకుముందు ట్రేడింగ్లో ఉండి ట్రేడింగ్ గురించి చెప్పడం వలన, లేదంటే ఈ సోషల్ మీడియాలో, తర్వాత యూట్యూబ్లోనో, తర్వాత ట్విట్టర్లోనో, టెలిగ్రామ్లోనో, ఫేస్బుక్లోనో ఇలాంటి సోషల్ మీడియా ఛానల్స్లో మామూలుగా ప్రాఫిట్స్ అన్ని పోస్ట్ చేయడం వల్ల నేను ఈ తక్కువ టైంలో ఎంత ఎర్న్ చేశాను, ఈరోజు ఈ ఇల్లు కొనుక్కున్నాను, ఈ ఆడి కార్లో తిరుగుతున్నాను, ఈ లాంబర్గినే తిరుగుతున్నాను, ఫెరారీలో తిరుగుతున్నాను, ఇలాంటి సంథింగ్ ఇవన్నీ చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఒక జాబ్ చేస్తామంటే మనం ఏమనుకుంటామంటే కైండ్ ఆఫ్ పార్ట్ టైం జాబ్ మనం చేయలేనప్పుడు ఇది ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా ఉంటుంది అని చెప్పేసి మనం ట్రేడింగ్లోకి వస్తాం. సో ఇంకోటి ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించు, మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, లావిష్గా బతకొచ్చు, అందరిలో ఒక మంచి మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ఇది ట్రేడింగ్ ఒక మంచి అవకాశం, దీంట్లోనే ఎక్కువ డబ్బులు వస్తాయి తక్కువ టైంలో అని చెప్పేసి వచ్చేస్తాం. ఇంకోటి ఏంటి, సో మనకు ఎటువంటి బాస్ ఉండడు, ఒక మేనేజర్ ఉండడు, ఒక టీమ్ లీడర్ ఉండరు, ఎవరు ఉండరు, మనమే బాస్, మన ఫ్రీ టైంలో చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్ తీసుకోవచ్చు అనే ఒక మైండ్ థాట్ ఉంటుంది. ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే ట్రేడింగ్లోకి నెట్టేస్తాయి. సో ఇండైరెక్ట్గా వీటిల్లో ఏదో ఒక దాంట్లో ప్రతి ఒక్కరు ట్రేడింగ్లోకి ఎంటర్ అయిన వాళ్ళే. ఓకే, ఇంకా ఉంటాయి. సో నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను, నేను నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. ఓకే, సో వీటిలో మనం ట్రేడింగ్లోకి వచ్చేసాం. సో ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఫ్రెండ్స్, ఒక డిఫరెన్స్ బిట్వీన్ జాబ్ అండ్ ట్రేడింగ్. సో ఒక జాబ్ మనం చేస్తున్నప్పుడు ఒక జాబ్కి ఏమేమి స్కిల్స్ కావాలో అవన్నీ ఉంటేనే వాళ్ళు మనల్ని హైర్ చేసుకుంటారు. సో దాంట్లో ఒక సెట్ ఆఫ్ ప్యాకేజ్ ఉంటుంది. సో ఫర్ ఇయర్ 10 lakhs ప్యాకేజ్, ఫర్ ఇయర్ 4 lakhs అని, ఫర్ ఇయర్ 5 lakhs అని, 15 lakhs 17 lakhs 20 lakhs ఇలా మన జాబ్ కేటగిరీని బట్టి, మన క్వాలిఫికేషన్ బట్టి, మనం చేసే కంపెనీని బట్టి ఉంటాయి. ఓకే, ఒక జాబ్, ఒక సెట్ ఆఫ్ టార్గెట్ ఇచ్చే ఒక జాబ్, అంటే నేను ఇక్కడ జాబ్ని తక్కువ అంచనా వేయట్లేదు. నేను జాబ్ చేసి
తర్వాత ట్రేడింగ్లోకి ఎంటర్ అయిన ఉన్నాయి. ఒక ఫిక్స్డ్ ప్యాకేజ్ ఉన్న ఒక జాబ్ చేయడానికి మనము ఆల్మోస్ట్ మన 10th వరకు చదివి తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీస్ ఎంబీఏస్ ఇవన్నీ చేసి ఇంజనీరింగ్స్ ఇవన్నీ చేసి సో అంత ఎక్స్పీరియన్స్ ఇంత ప్రాసెస్ చేసి ఎన్నో ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి క్లియర్ చేసి జాబ్లోకి ఎంటర్ అయ్యి మనం మన షిఫ్ట్ వైజ్గా జాబ్ చేసుకుంటూ మనీ అనేది మనకి ఇచ్చిన ప్యాకేజ్ మనీ అని చేసుకొని మంత్లీ ఇన్కమ్ తీసుకొని దాంట్లో మనం స్పెండ్ చేయడమో సేవింగ్ చేయడమో ఏదో ఒకటి చేస్తుంటాం. సో జాబ్ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించి త్వరగా తక్కువ టైంలో నేను కోటేశ్వర అయిపోవాలి, తక్కువ టైంలో మంచి లైఫ్ లీడ్ చేయాలని ఒక ఆ ఇంటెన్సిటీ ఆ మైండ్ సెట్తో మనం ట్రేడింగ్లోకి వస్తాం కదా. సో ఆ ట్రేడింగ్లోకి వచ్చే ముందు మనము చేసే మిస్టేక్సే మనం లాస్లోకి నెట్టేస్తాయి. ఓకే, అప్పుడు మనం రియలైజ్ అవుతాం, లాస్ వచ్చిన తర్వాత మనం రియలైజ్ అవుతాం. సో లాస్ వస్తాయని తెలుసు. సో మనకు మామూలుగా మన తీసుకున్న బ్రోకర్సే మనకు ఫస్ట్ ఓపెన్ చేస్తానే మనకు చెప్తుంటారు అన్నమాట, 100లో 90 మెంబర్స్ లాస్లో ఉంటారు, ట్రేడింగ్ అనేది రిస్క్తో కూడుకున్నది, మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని అడిగి సజెషన్ తీసుకోండి అని చాలా ఉంటాయి. ఈవెన్ దో దాంట్లో లాస్ ఉన్నాయని తెలిసినా కానీ మనం దిగేస్తాం. సో ఎలా దిగుతామంటే ట్రేడింగ్లోకి దిగిన తర్వాత లాస్లు ఎందుకు వస్తాయంటే ఫస్ట్ థింగ్ మనకి ఎటువంటి నాలెడ్జ్ ఉండదు ఫ్రెండ్స్. ట్రేడింగ్ బై బర్త్, నేను ఫస్ట్లో చెప్పినట్టు బై బర్త్ మనం ట్రేడింగ్ చేద్దామని పుట్టలేదు. సో మన పేరెంట్స్ మన గైడెన్స్ ఉండదు, మన స్కూళ్ళలో చెప్పలేదు, కాలేజెస్లో చెప్పలేదు. సో ఎక్కడ మనకు ట్రేడింగ్ గురించి చెప్పుండరు. సో మనము ఇందాక చెప్పుకున్నట్టు ఈ సోషల్ మీడియా కానీ ఫ్రెండ్స్ కానీ తర్వాత తక్కువ సమయంలో డబ్బులు సంపాదించుకునే ఆలోచన ఈ కొన్ని రీజన్స్ వల్ల మనం ట్రేడింగ్లోకి నెట్టబడతాం, ట్రేడింగ్లోకి వచ్చేస్తాం. సో ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత లాసులు ఫేస్ చేస్తాం. ఎలా ఫేస్ చేస్తాం, ఎందుకు ఫేస్ చేస్తాం, ఈ విధంగా ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ట్రేడింగ్ చేయడం వల్ల లాస్ వస్తాయి. తర్వాత దాని గురించి మనం ఎటువంటి ప్రిపరేషన్ లేదు, మనకి ఎటువంటి కోర్సులు తీసుకొని ఉండం, ఎటువంటి ట్రైనింగ్స్ తీసుకొని ఉండం, మనం ఎటువంటి బ్యాక్ టెస్టులు చేసుకుంటాం, ఎటువంటి పేపర్ ట్రేడింగ్ చేసి ఉండం, ఏమి చేసి ఉండం. డైరెక్ట్ ఏదో ఒక 10,000 20,000 50,000 ఎంతో క్యాపిటల్ తీసుకొని డైరెక్ట్ ట్రేడింగ్ ఒక అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్లోకి వచ్చేస్తాం. సో ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు, ఒక ప్రాపర్ ప్రిపరేషన్ ఉండదు. మన సైకాలజీ ఎలా ఉంటుందంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అంతే. సో ఒక షార్ట్ కట్లో త్వరగా కోటేశ్వర అయిపోయి త్వరగా లక్షలు సంపాదించాలి అని మన ఆ సైకాలజీతో వచ్చేస్తాం. సో ఇంకొక మిస్టేక్ ఏం చేస్తామంటే, సో ట్రేడింగ్లోకి వచ్చిన కొత్తలో మనకు ఒక 100-200 లాస్ వచ్చినా కానీ చాలా ఎమోషనల్ అయిపోతాం. ఓ మై గాడ్ ఈరోజు 100 లాస్ వచ్చింది, ఆ రోజు ఎక్కువ నిద్ర పట్టదు. సో ఓవర్ నైట్ ఏదో థింక్ చేస్తూ ఉండు. తర్వాత స్లోగా అలా క్యాపిటల్ అలా మంది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక సర్టెన్ టైంలో 1000 రూపాయలు లాస్ వచ్చినా కొంచెం స్టేబుల్గా ఉంటాం. సో తర్వాత ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్లో వాళ్ళని వీళ్ళని ఫాలో అవ్వ, టెలిగ్రామ్లో ఆ టిప్స్ అని ఈ టిప్స్ అని ప్రతి ఒక్కరిని ఫాలో అవ్వడం మొదలు పెడతాం. సో యూట్యూబ్లో మనం చూడని వీడియోస్ ఉండవు. మనకు ఒక లాస్ వచ్చే కొద్ది ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ నుంచి కొంచెం స్లోగా దూరం అయిపోతుంటాం, ఫ్రెండ్స్ నుంచి కూడా స్లోగా దూరం అయిపోతాం. ఇవి చెప్పుకోలేం బేసిక్గా, ఎందుకంటే ఒక జాబ్ చేస్తూ ఉన్నాము, ఒక నార్మల్ లైఫ్, ఒక ప్లాన్డ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం. సో ఒక్కసారిగా దీంట్లోకి రావడం వల్ల ఈ లాసులు రావడం, మన సేవ్ చేసుకున్న క్యాపిటల్ అంతా దీంట్లో పెట్టేసి లాసులు రావడం వల్ల సో కొందరైతే అప్పులు చేయడం మొదలు పెడతారు. ఆ అప్పులు తీర్చలేక చాలా ఇబ్బందులు కూడా పడాయి, చాలా ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకుందాం. సో ఇలా మన సైకాలజీ ఎలా అయిపోతుందంటే ఫ్యామిలీకి కొంచెం దూరంగా అయిపోతాం, కొంచెం చిరాకుగా ఉంటాము, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, ఫ్రెండ్స్కి కూడా ఎక్కువ కలవలేము. ఎక్కువ ఇదే యూట్యూబ్లో వీడియోస్, ఆ వీడియోస్, వాళ్ళు ఈ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు, వీడు ఆ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. కొందరు అకౌంట్ హ్యాండ్లింగ్ అంటారు, కొందరు ఇంకోటి వచ్చి మా టెలిగ్రామ్లో జాయిన్ టిప్స్ ఇస్తామంటారు. సో అవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఇచ్చేది వేరు, మీరు చేసేది వేరు. సో ఈవెన్ ఇప్పుడు మన టెలిగ్రామ్ ఉంది, బుక్ మై ప్రాఫిట్, మీరు చూస్తున్నారు కదా, నేను ఎటువంటి పెయిడ్ సర్వీస్ ఏం చేయట్లేదు, ఫ్రీగా చెప్తున్నా. సో దీంట్లో ఏదో ఫ్రీగా చెప్తున్నాడని జస్ట్ జాయిన్ అయిపోతుంది చెప్పిన ట్రేడ్ తీసుకొని ఏదో ట్రేడ్ చేస్తాం. ఒకరోజు ప్రాఫిట్ రావచ్చు, 2 రోజు రావచ్చు, సో 3వ రోజు రాకపోవచ్చు. ఎందుకంటే మన సైకాలజీ ట్రేడింగ్కి సెట్ అయిందా లేదనేది మెయిన్, అది లేదు అక్కడ. సో అది కావాలి మనకు. ఓకే, సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే లాస్లు ఎలా వస్తే మనం ఎంత మనీ పెడుతున్నాం, ఎంత రిస్క్ చేస్తున్నాం, మన రివార్డ్స్ ఎంత అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉండదు. సో మనీ తీసుకొస్తుంటాం, పోతుంటుంది, మళ్ళీ శాలరీలో మళ్ళీ తీసుకొచ్చి యాడ్ చేస్తాం, మళ్ళీ అప్పు తీసుకుంటాం, ఫ్రెండ్స్ దగ్గర కానీ ఫ్యామిలీ దగ్గర కానీ ఏదో ఒక రీజన్స్ అబద్ధాలు ఆడో ఏదో ఒకటి చెప్పు, డబ్బులు తీసుకొస్తాం, ట్రేడింగ్లో పెడుతుంటాం, వెళ్ళిపోతూ ఉంటుంది.
సో ఇలా మనం ఎంతైతే తీసుకొస్తుంటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఏమనిపిస్తుంది అంటే, సో ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్. సో నేను పెట్టినప్పుడే నేను ఫర్ ఎగ్జాంపుల్ కాల్ తీసుకుంటాను, నేను కాల్ తీసుకున్నప్పుడు పడిపోద్ది, నేను ఎగ్జిట్ అయిపోయినప్పుడు మళ్ళీ పైకి వస్తుంది. సో అప్పుడు అనిపిస్తుంది ఏంది సార్ ఎవరైనా నన్ను మానిటర్ చేస్తున్నారా అని. యూట్యూబ్లో కూడా ఒక బ్రదర్ నన్ను ఇలానే కామెంట్ అడిగారు. సో నేను చెప్పాను మీకే కాదు బ్రదర్, నాకు కూడా ఇలా అనిపించింది. బిగినర్స్కి ప్రతి ఒక్కరికి ఇలానే అనిపిస్తుంది. ట్రేడింగ్లో నన్ను ఎవరో మానిటర్ చేస్తున్నారు, నేను తీసుకున్న కాల్ కానీ పుట్టు కానీ నేను ట్రేడింగ్లో ఉన్నంత వరకు, ట్రేడ్ చేస్తున్నంత వరకు ప్రాఫిట్స్ రావు, నేను ఎగ్జిట్ అయిపోయిన ఇమీడియట్గా ప్రాఫిట్ అవి పైకి వెళ్ళిపోతాయి, సో అది పెద్ద ఇదవుతుంది అని కూడా అడిగారు. సో నేను చెప్పేది కూడా అదే. సో ఇవన్నీ మన బేసిక్ సైకాలజీ, మనకు అలా మైండ్ సెట్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత ఒక ఫియర్, ఒక భయం, దాంతో కూడా మనం గ్రీడీనెస్. సో ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే మనం లాస్లోకి నెట్టేస్తాయి. సో లాస్లోకి నెట్టేసి క్యాపిటల్ ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే క్యాపిటల్ ఇంకా ఏదో ఒక రూపంలో దొరుకుతుంటుంది. శాలరీ ఎక్కువ ఉండో, లేకపోతే ఇంటికాడ ఏదైనా సపోర్ట్ చేసి డబ్బులు పంపిస్తుండో, లేకపోతే కొందరు ఫ్రెండ్స్ ఉంటారు. సో ట్రేడింగ్లో నువ్వు డెఫినెట్లీ సక్సెస్ అవుతావు, 1 year లాస్ వచ్చింది, మేబీ సెకండ్ ఇయర్ అయినా ఇంకా పోదు, థర్డ్ ఇయర్ అయినా నువ్వు లేంచుకుంటావు, వస్తావు, సక్సెస్ అవుతావు అని క్యాపిటల్ ఉన్నవాడు ఏం చేస్తాడు, స్లోగా 1 by 1 మైండ్ అనేది ఆ ట్రేడింగ్కి డైవర్ట్ చేస్తాడు. సో ట్రేడింగ్ సైకాలజీకి మైండ్ సెట్ చేసుకుంటాడు సో స్లోగా. సో దాంతో ఏం చేస్తాడంటే కొన్ని టిప్స్ ఫాలో అవుతాడు. సో నేను పర్సనల్గా ఫేస్ చేసింది ఏంటంటే, ఇలా ట్రేడింగ్లోకి నెట్టబడి అలా ట్రేడింగ్లో హెవీ లాస్లు వచ్చిన తర్వాత, సో హెవీ లాస్లు అనేది ఈ రీజన్స్ వల్ల మనం చెప్పుకున్నాం కదా. ఇంకోటి ఏంటంటే డైలీ ట్రేడ్ చేస్తాం. మార్కెట్ నిన్న లాస్ వచ్చి ఉంటుంది, ఒక 5,000 లేదంటే 10,000 వచ్చి ఉంటుంది, మళ్ళీ ఈరోజు ఒక 10,000 యాడ్ చేసుకొని ఏమనుకుంటాం, ఆ 10,000ని రికవర్ చేయాలి అనేసి మళ్ళీ క్యాపిటల్ యాడ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే 9:15కి స్టార్ట్ చేస్తాం. సో బ్యాక్ ఎండ్ ఏం మనం వర్క్ చేసి ఉండం, సపోర్ట్లు, రెసిస్టెన్స్లు, టెక్నికల్గా డేటా ఏముండదు మన దగ్గర. నెక్స్ట్ డే 9:15 ఓపెన్ అయింది మార్కెట్, తీసుకో కాళ్ళు పుట్టు ఏదో ఒకటి వేసేస్తాం. ఎన్ని లాట్ సైజ్ ఎంతనే ఉండదు, రైట్ టైంలో ఎంట్రీ అవుతున్నాం అనేది లేదు, ఒక పేషెన్స్ ఉండదు, ఏముండదు, మళ్ళీ ఎంట్రీ అయిపోతాం. మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే నిన్న వచ్చిన ఆ 10,000 లాస్ని రికవర్ చేయాలి, మొన్న వచ్చిన 5,000 మొత్తాన్ని ఒకేసారి రికవర్ చేయాలి, మొత్తాన్ని ఒకేసారి రికవర్ అనే మైండ్ సెట్తో మనం ఉండడం వల్ల మళ్ళీ ఈ 10,000 ఆ రోజులైనా వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ డే అయినా వెళ్ళిపోవచ్చు, అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తాము, ఏదో టెలిగ్రామ్లోనూ యూట్యూబ్లోనూ చూస్తాం, హీరో జీరో కాల్స్ అంట, 1 నుంచి 100కి వెళ్తుంది ప్రైజు, 1 నుంచి 200కి వెళ్ళింది, 1 నుంచి 300కి వెళ్ళింది అనేసి మళ్ళీ డబ్బులు తీసుకొని ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, సో ఈరోజు 0 పెడదామని పెట్టేస్తాం. సో అలా కంటిన్యూస్గా వెళ్ళిపోతుంటుంది, అలా ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ వస్తుంటుంది మన మైండ్లో. చాలామంది ఫేస్ చేసి ఉంటారు ఫ్రెండ్స్, మీరు వీడియో చూసిన వాళ్ళు ఇవన్నీ చాలామంది ఫేస్ చేస్తుంటారు. ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్తో నేను మాత్రం చెప్పగలుగుతున్నాను. సో మనం మైండ్లో ఫస్ట్ ఏం చేయాలంటే, ట్రేడింగ్లో లాస్ రికవర్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఈ లాస్ రికవరీ చేయాలనే దాన్ని ఫస్ట్ నీ మైండ్లోనే తీసేసేయండి. లాస్ రికవర్ చేయాలనేది కంప్లీట్గా తీసేయండి. సో లాస్ రికవర్ చేయాలని తీసేసి ఫస్ట్ నీకు నువ్వు ఒక క్వశ్చన్ వేసుకో, ట్రేడింగ్లోకి నేను ఎలా వచ్చాను, ట్రేడింగ్లో నాకు లాస్ ఎలా వచ్చింది, అసలు నేను ట్రేడింగ్లో కరెక్ట్ అయిన పర్సనా కాదా, నేనేం నేర్చుకున్నాను ట్రేడింగ్ చేయడానికి, ఓకే. సో నా దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది, ఇంకా ఈ క్యాపిటల్ పోతే నా పరిస్థితి ఏంటి, నేను క్యాపిటల్ ఏమైనా అప్పులు చేశానా లేదా, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే ఫ్రెండ్స్, సో ప్రతి ఇండివిజువల్ పర్సన్కి ఒక రీజన్ ఉంటుంది. సో అవి ఫస్ట్ టైం అవే మనకు బేసిక్ టిప్స్ ట్రేడింగ్లో మన లాస్ని రికవర్ చేయడానికి. సో వీటి మీద నువ్వు వర్క్ చేస్తే, వీటి మీద వర్క్ చేసి మళ్ళీ నువ్వు టెక్నికల్గా కూడా నేర్చుకోవాలి, సైకాలజీగా నీ మైండ్ని సెట్ చేసుకోవాలి. సో ఇలా చేసుకొని నువ్వు ట్రేడింగ్లోకి వస్తే, ఒక మంచి గ్యాప్ తీసుకొని ఒక గుడ్ క్యాపిటల్తో మంచిగా నేర్చుకొని ఒక సిస్టమేటిక్ వేలో, కన్సిస్టెన్సీగా సిస్టమేటిక్ వేలో మీరు ఫాలో అయితే డెఫినెట్లీ ఓవర్ నైట్ కాదు, ఒకరోజు 2-3 రోజులు కాదు, ఒక కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా ఫాలో అయితే ఈవెన్ మీది 10 lakhs లాస్ ఉన్నా కానీ కొన్ని రోజుల్లో దాన్ని రికవర్ చేయొచ్చు. అంటే నేను ఒక నెలలో, ఒక వారంలో, 10 రోజుల్లో రికవర్ చేస్తారని నేను చెప్పలేను. ఇది కూడా మళ్ళీ పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది. ఆ పర్సన్ ఎలా గ్రౌండ్ వర్క్ చేశాడో, ఆ పర్సన్ మైండ్ సెట్ ఇప్పుడు ఎలా ఉంది ట్రేడింగ్లో అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ట్రేడింగ్లో ప్రతి ఒక్కరికి లాస్ ఉంటాయి. సో ఒక సిస్టమేటిక్ వేలో
టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి తెలిసి, అలానే సైకాలజీ పరంగా తెలిసి, రిస్క్ టు రివార్డ్ అని తెలుసుకొని ఒక కన్సిస్టెన్స్ వేలో ట్రేడ్ చేస్తూ ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే, సో లాస్ రికవర్ చేయాలనే కాన్సెప్ట్తో వెళ్ళొద్దు. సో నేను మళ్ళీ ట్రేడింగ్లోకి కొత్తగా వచ్చాను, సో ఈరోజు కొత్తగా సంథింగ్ ఏదో నేర్చుకొని మళ్ళీ కొత్తగా వచ్చాను అనే ఒక వేలో, ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తే ట్రేడింగ్లో ఖచ్చితంగా లాస్ అనేది రికవర్ చేయొచ్చు. చాలామంది కూడా ప్రూవ్ చేశారు. సో అది ఎలా ఉంటుందంటే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకు లాస్ అనేది పెరుగుతూ ఉంటుంది. రాను మన మైండ్ స్లోగా స్టేబుల్ అవుతూ ఉంటుంది. లాస్ ఎక్కువ, ఇనిషియల్గా లాస్ ఎక్కువ వస్తే చాలా స్ట్రెస్ ఉంటుంది. తర్వాత లాస్ అనేది కొంచెం తగ్గిస్తూ ఉంటాం, లాస్ కొంచెం తగ్గిస్తూ ఉంటాం. సో డైలీ ట్రేడ్ చేసేవాళ్ళు మనం ఏం చేస్తామంటే, కొంచెం గ్యాప్ వస్తుంటుంది. ఒక మంత్లో 20 రోజులు 22 రోజులు ట్రేడింగ్ డేస్ ఉంటే, ఈ లాస్లు హెవీగా చూసినప్పుడు ఏమవుతుంది, ఒక మంత్లో మనం 10 రోజులే ట్రేడ్ చేసి ఉంటాం. ఒక మంత్లో అసలు ఒక మంత్ అంతా చేసి ఉంటాం. మేబీ క్యాపిటల్ లేకపోవడం వల్ల, లేదంటే కొంచెం టైం తీసుకుందాం, నేర్చుకుందాం అనే ఉద్దేశంతో ఒక మంత్ అంతా కూడా చేసి ఉండం. సో అలా కొంచెం మన మైండ్ అనేది స్లోగా మనం ట్రేడింగ్కి అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ తర్వాత ఏం చేస్తామంటే, డైలీ న్యూస్ కానీ ఏదైనా ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఒక స్ట్రాటజీ, ఒక ఇండీస్ని ఫాలో అవ్వండి. ఒక సెట్ ఆఫ్ టార్గెట్ మాత్రమే తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తుంటే ఒక 90 క్వాంటిటీ, లేదంటే ఒక 105 క్వాంటిటీ, లేదంటే ఒక 300 క్వాంటిటీ. సో ఫస్ట్ తక్కువ క్వాంటిటీతో మన మైండ్ని కంప్లీట్గా ట్రేడింగ్లోకి మార్చుకుంటూ, సో అలా ఒక ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకొని, ప్రాపర్ రిస్క్ టు రివార్డ్ పెట్టుకొని, కన్సిస్టెన్సీగా లాస్ వచ్చినప్పుడు కొన్ని గ్యాప్ తీసుకొని నేర్చుకుంటూ, బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ, మనకి ఎక్కడ లాస్ వచ్చింది, ఎందుకు లాస్ వచ్చింది, ఈరోజు మనం ఎంత క్యాపిటల్ పెడతాం, మనకి రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత, ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు నోట్ చేసుకుంటూ స్లో ప్రాసెస్లో స్లోగా వెళ్తే డెఫినెట్గా ట్రేడింగ్లో మనము లాస్ అనేది రికవర్ చేయొచ్చు. సో లేదు, నేను ఇంకా నా మైండ్ సైకాలజీ సెట్ కాలేదు, నేను ఇంకా అగ్రెసివ్గానే ట్రేడ్ చేస్తున్నాను, గ్రీడీగానే ఉన్నాను, క్యాపిటల్ యాడ్ చేస్తున్న పోతుందంటే బెటర్ ట్రేడింగ్ నుంచి క్విట్ అయిపోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఫ్యామిలీసే దెబ్బ అయిపోయిన చాలామంది ఉన్నారు. సో ఆ విధంగా ఒక వేలో థింక్ చేయండి ఫ్రెండ్స్. ట్రేడింగ్లో లాస్ అనేది రికవర్ చేయొచ్చు. బట్ నేను కూడా అదే ప్రాసెస్లో ఉన్నాను. ఇంకా ట్రేడింగ్లో లాస్ హెవీగా వచ్చింది. ఒకప్పుడు లాస్ కంటే ఇప్పుడు స్లోగా లాస్ని తగ్గించాను. కంప్లీట్గా నేను చెప్పాలంటే లాస్ని రికవర్ చేశానని కాదు, ఇప్పుడు లాస్ని తగ్గించాను. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను మీకోసం. ట్రేడింగ్లో లాస్ రికవర్ చేసిన తర్వాత నేను ఏమేమి ఫాలో అయ్యి లాస్ రికవర్ చేశానని కూడా చేస్తాను. ఐ హోప్ ఇది కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇస్తే వీడియో అయితే లైక్ చేయండి. సో మన వీడియోలో ఇలాంటివి ఎన్నెన్నో పెట్టాలనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.